విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం. మాఘశుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామం భీష్మ పితామహుడు. పాండవులకు చేసినటువంటి మహోపదేశం భారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అపసైపైనే ఉండిపోతాడు. ఎక్కడి వారు వారి వారి రాజ్యాలకు అక్కడికి వెళ్ళిపోతారు. సుమారు నెల రోజుల పాటు గడుస్తాయి. పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునేటటువంటి ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోతాడు. పాండవులకు గాబరా వేస్తుంది. ఏమైంది కృష్ణ అంటూ కృష్ణుణ్ణి అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెప్తూ, మాంత్యాతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనః. కురుక్షేత్రంలో అపసైపై పవలించి ఉన్నటువంటి భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటూ ఉన్నాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. ఏ పాండవులారా, బయలుదేరండి. భీష్ముడి దగ్గరికి ఇప్పుడే వెళ్ళిపోవాలి. ఎందుకంటే భీష్ముడు ఆస్తిగా గ్రేసరుడు, ధర్మాలను అవసోపాసానం పట్టినవాడు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసినటువంటి మహనీయుడు, మానవలి తరించడానికి కావలసినటువంటి మార్గాలను స్పష్టంగా తెలిసినటువంటి మహానీయుడు, సులభంగా జీవకోటిని తరింపచేయడం ఏ విధంగానో అవగతం చేసుకున్నటువంటి గొప్ప మహనీయుడు, ధర్మ విషయాల్లో ఎలాంటి సంశయాలు ఉన్నటువంటి ప్రామాణికంగా తీర్చగలిగేటటువంటి ఏకైక మహానుభావుడు భీష్మ పితామహుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం అవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చేటటువంటి వ్యక్తులు ఎవరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుంది రండి అంటూ భీష్మ పితామహుడి వద్దకు తీసుకువస్తాడు. శ్రీకృష్ణుడు అప్పుడు భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉంటాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోతుంది. అసలే మాఘమాసం, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదా ఆహారం లేదు, స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు. కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ అలాగే ఉండిపోయాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకుంటాడు. అలా ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని చెప్పి భగవంతుణ్ణి తలుచుకుంటాడు. మనసులో శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్కరించుకుంటూ ఆయన అలా ఉండిపోతాడు. తన యొక్క హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు. ఆయన అంత జ్ఞానులైనటువంటి మహనీయులకు ఈరోజు ఆ రోజు అనేటటువంటి నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అలాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది కదా. మరి ఎవరు కర్మ చేస్తారు అనేటటువంటి నియమం కూడా లేదు. మరి భీష్ముడు తనకు మాతా పిత ప్రాతః నివాస శరణం సుహారత్ గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్నటువంటి మహనీయుడు, ఆయనకు సర్వం కూడా శ్రీకృష్ణుడే అని చెప్పి ఎప్పుడూ కూడా నమ్మేవాడు. ఆ విధంగా ఆయన ఏనాడు మరణించిన భగవంతుని యొక్క సాన్నిధ్యం కలగక మానదు. మరి అన్ని రోజులు అపసైపై ఎందుకు ఉండిపోయాడు? ఆయనకు తను చేసినటువంటి దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం వస్తుంది. చేసినటువంటి ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట. అది తొలగిపోతే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేశాడు ఆయన? ద్రౌపదికి సభా మధ్యంలో అవమానం జరుగుతూ ఉంటే ఏమీ చేయలేకపోతాడు. సాక్షాత్ భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుండిపోతాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పారట. మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్య భగవాన్ హరిహే ద్రౌపది. ఇతరులు ఎవరు తొలగించినటువంటి ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని చెప్పాడట. మరి ఆ ఆపద ఆనాడు సభా మధ్యంలో తను 5 అతి పరాక్రమమైనటువంటి భర్తలు ఏమీ చేయలేకపోతారు. వారు కౌరవులకు బానిసలైపోతారు. కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోతుంది. వారు కేవలం సామాన్యమైనటువంటి ధర్మాన్నే పాటించారు. కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనేటటువంటి విశిష్టమైనటువంటి ధర్మాన్ని పక్కన పెట్టారు. అయితే కృష్ణ భగవానుడు మాత్రం తన భక్తులకు జరిగేటటువంటి అవమానాన్ని అసలు చూస్తూ సహించలేడు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను ముట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకు కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివరికి తను ఎవరినైతే రక్షించాలని అనుకుంటాడో ఆ ద్రౌపదికే కష్టం జరుగుతుందని వారిని అలాగే ఉంచుతాడు. ఈ విషయం భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెబుతాడు. ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో
వారందరినీ కూడా అప్పుడే తీసి పాడేశాను. ఇప్పుడు వారు కేవలం కాలిపోయినటువంటి కాగితం వలె ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో ఏరిపారేశాను. నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెప్తున్నాను అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు. ఇక భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తినటువంటి సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమయ్యాయి అయ్యా ఈ ధర్మాలు అని అడిగిందట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరిగిందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కాబట్టి ఆ యొక్క పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అపసైపై పడి ఉన్నాను అని చెబుతాడు. ఇక అస్థీన సింహాసనాన్ని కాపాడుతానని చెప్పి తాను తన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ పరిస్థితుల యొక్క ప్రభావం వలన విశేషమైనటువంటి ధర్మాన్ని కూడా పక్కన పెట్టాడు. హే ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అపసైపై పడి ఉన్నాను. అందుకే ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చాను అంటూ పాండవులకి ఎన్నో నీతులను బోధిస్తాడు. కాదు, శ్రీకృష్ణుడే భీష్మ పితామహుడికి దేహవాదాలు కలగకుండా వరమిచ్చి మరీ చెప్పించాడు. అప్పుడు భీష్మ పితామహుడు, నాకెందుకు శక్తిని ఇచ్చి మరీ చెప్పిస్తున్నావు కృష్ణ, అవేంటో నువ్వే చెప్పవచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, నేను చెప్పచ్చు, కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెప్తే ఆ వచ్చేటటువంటి స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వదృష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం గురించి తాను చెప్పుకోదు కదా. నేల ఎప్పుడైనా కానీ నేను ఇంత సారమని చెప్పగలదా? చెప్పలేదు కదా. ఆ నేలలో పండినటువంటి మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభజ్ఞుడివి. నీవు ఉపదేశం చేస్తే అది లోకానికే శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం అవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసినటువంటి భీష్ముడి ద్వారా అది అందితేనే లోకానికి కూడా హితకరం. అలా శ్రీకృష్ణుడు వరమిచ్చి భీష్ముడి ద్వారా ధర్మ సందేహాలన్నింటినీ కూడా పాండవులకు ఉపదేశం చేయిస్తాడు భగవద్గీత. శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీకృష్ణుడు విష్ణు సహస్రనామాలను భీష్ముడి ద్వారా చెప్పించాడు. ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం ధ్యానం వలన భయం తొలగిపోతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవాన్ని, పితామహుణ్ణి, పాండవులను, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తర్వాత ఆ యొక్క దివ్య నామాలను జపిస్తూ తేజోమయుడైనటువంటి పరమాత్ముని ధ్యానించి బాధల నుండి విముక్తులం అవుతాం. భీష్మ అష్టమిని మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్నటువంటి ఈ 5 రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ 5 రోజులు కూడా భీష్ముడి యొక్క వ్యక్తిత్వాన్ని తలుచుకుంటూ ఉంటాము. భీష్ముడి యొక్క జీవితం నుంచి ప్రేరణ పొందేందుకై ఈ 5 రోజులను కేటాయిస్తాం. మనం తరచూ వినేటటువంటి వ్యక్తిత్వ వికాస తరగతులను ఏమాత్రం కూడా తీసుకుపోనటువంటి ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముడిని తలుచుకుంటే ఆ విధంగా మనిషికి ఉన్నటువంటి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. చివరికి విష్ణు సాహిత్యం పొందే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ రోజున తప్పకుండా శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి మరికొన్ని కథలను తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం తాళంజగుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి ముర అనే ఒక పుత్రుడు జన్మించాడు. అతను పెద్ద రాక్షసుడు. దేవతలను, మానవులను ఎప్పుడూ కూడా విపరీతంగా బాధలకు గురి చేస్తూ ఉండేవాడు. ఇక దేవతలైతే వాడికి భయపడి వాడిని సంహరించాలని చెప్పి వారి వల్ల కాక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అలా దేవతల ప్రార్థన విన్నటువంటి స్వామివారు వారి ఎదుట ప్రత్యక్షమవుతారు. ముర అనేటటువంటి రాక్షసుడిని చంపుతానని దేవతలందరికీ కూడా శ్రీ మహావిష్ణువు అవయవాన్ని ఇస్తాడు. అలా ముర అనేటటువంటి రాక్షసుని చంపడానికై శ్రీ మహావిష్ణువు వాడితో యుద్ధం ప్రారంభిస్తాడు. ఇక ముర సైన్యాన్ని శ్రీ మహావిష్ణువు సులభంగా సంహరిస్తాడు. మురాతో ఘోరమైనటువంటి యుద్ధం కూడా స్వామివారు చేస్తూ ఉంటాడు. అయితే ఆ యుద్ధం 1000 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయినప్పటికీ ఆ రాక్షసుని సంహరించలేకపోతాడు స్వామివారు.
ఇక ఆ రాక్షసుని సంహరించుట అంత తేలిక కాదు అని చెప్పి అనుకుంటాడు. శ్రీ మహావిష్ణువు అప్పుడు సింహావతి అనే ఒక పేరు కలిగినటువంటి గుహలోకి వెళ్ళి దాగి ఉంటాడు. ఇక స్వామివారి శరీరం నుండి ఒక కన్యక పుడుతుంది. ముర ఆ విష్ణువును వెతుక్కుంటూ గుహలోకి వస్తాడు. మురను చంపడానికై శ్రీ మహావిష్ణువు ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే ఏకాదశి అనే ఒక కన్య స్వామివారి నుండి ఉద్భవించి మొరా అనేటటువంటి రాక్షసుడిపై విరుచుకుపడి యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరిస్తుంది. అలా ఆ రాక్షసుని చంపినందుకై ఆ ఏకాదశి అనే కన్యకు 3 వరాలు ఇస్తారు స్వామివారు. ఏకాదశి తిథికి అధిదేవత అవుతుంది. ఎవరైతే ఇంద్రియాలను జయించి ఏకాదశి నాడు ఉపవాసం చేసి విష్ణువును పూజిస్తారో వారికి మోక్షం లభించేలాగా. ఇక 2వ వరం, ఏకాదశి అన్ని తిథుల్లోనూ ఉత్తమమైనదిగా పుణ్యవతిగా పూజింపబడాలి. 3వ వరం, ఎల్లవేళలా శ్రీ మహావిష్ణువుకు ఏకాదశి బహు ప్రీతికరమైనదిగా ఉండాలి. ఆనాటి నుండి లోకంలో ఏకాదశి వ్రతం ప్రారంభమైంది. ప్రతి నెలకు 2 పక్షాలు, 2 పక్షాలలోనూ ఈ ఏకాదశి తిథి వచ్చేలాగా ఉంటుందన్నమాట. అలాగే ఏకాదశి రోజున ధాన్యం స్వీకరించకూడదు. అలాగే తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఏకాదశి రాత్రికి జాగరణ చెయ్యాలి. స్వామివారి కథలను వినడం, చదవడం లేదా స్వామివారిని చూడటం వలన చాలా విశేషమైనటువంటి ఫలితాలు కూడా లభిస్తాయి. ఇక ఏకాదశి నాడు నారాయణ అనేటటువంటి మంత్రం జపించినా కూడా వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. మరి నారాయణ అనే నామస్మరణ వలన కలిగేటటువంటి లాభం ఏమిటి? అలాగే ఎంతటి పుణ్యాన్ని సంపాదించుకుంటారు అనే విషయం గురించి ఇప్పుడు మనం ఒక కథ గురించి తెలుసుకుందాం. పూర్వం కన్యాకుబ్జ అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో అజామిలుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే ఈ అజామిలుడు బ్రాహ్మణుడే అయినప్పటికీ ఒక దాసిని పెళ్ళాడి కులధర్మాన్ని కాలదన్నుతాడు. అన్ని విధాలుగా కూడా కులభ్రుడు అవుతాడు. జూదం, దొంగతనం, ఈ విధంగా వీటన్నింటినీ కూడా వంచిస్తూ అందరినీ అదే విధంగా గడుపుతూ ఉండేవాడు. అజామిలుడు సజ్జనులను హింసిస్తూ దుర్జనులతో చేతులు కలిపేవాడు. 10 మంది కొడుకులను కంటాడు. వారిలో ఆఖరివాడి పేరు నారాయణుడు. అతనంటే ఈ అజామిలుడికి ఎనలేనంత ప్రేమ. ఇక అజామిలుడికి 80 సంవత్సరాలు వస్తాయి. బాగా ముసలివాడైపోతాడు. ఇక అవసాన దశ సమీపిస్తుంది. అయితే ఆ సమయంలో కూడా అతను భగవంతుడిని అసలు స్మరించడు. ఆఖరి కొడుకు నారాయణుడు గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండేటటువంటి అజామిలుడు అవసాన దశలో కూడా నారాయణుడు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ప్రాణాలు పోతూ ఉంటాయి. అతని వద్దకు యమభటులు వచ్చి అతనికి ఎదురుగా నిలుచుంటారు. వారిని చూసినటువంటి అజామిలుడు భయపడిపోతాడు. కొడుకును గట్టిగా కేకేస్తాడు. నారాయణ, నారాయణ, ఇటు రా రా అంటూ గొంతు చించుకొని పిలుస్తూ ఉంటాడు. తర్వాత చనిపోతాడు. అజామిలుడు భగవంతుని ఎప్పుడూ కూడా ఏ క్షణము కూడా తలిచింది లేదు. ఇతను ఒక మంచి పని కూడా చేసి ఎరగడు. అయినప్పటికీ ఆఖరి క్షణాల్లో అజామిలుడు నారాయణ నారాయణ అని అన్నందున పుణ్యాన్ని మూటగట్టుకుంటాడు. అందుకు ఫలితంగా విష్ణు దూతలు అక్కడకు ప్రత్యక్షమవుతారు. అజామిలుణ్ణి నరకానికి తీసుకొని పోయేందుకై సిద్ధమవుతారు. విష్ణు దూతలు అయితే వారిని చూసినటువంటి యమభట్టులు వారిని వారిస్తారు. ఆ తర్వాత అతను మా మనిషి కదా, మీరెందుకు అతన్ని తీసుకొని పోవాలని చూస్తున్నారు? అతన్ని మీరు ముట్టుకోకండి అని అంటారు. తేజరిల్లుతూ ఉన్నటువంటి విష్ణుదూతల్ని చూసి వారితో యమభటుడు ఇలా అంటారు, అయ్యా, మీరెవరో మాకు తెలీదు. మీరు మాత్రం మా యమధర్మరాజు గారి యొక్క శాసనాన్ని ధిక్కరిస్తున్నారు. ఇది చాలా తప్పు. మేము విష్ణుదూతలం. ఈ అజామిలుణ్ణి విష్ణు లోకానికి తీసుకొని పోయేందుకు వచ్చాం. ఇది యమధర్మరాజుని ఎంత మాత్రం ధిక్కరించడం కాదు అంటారు విష్ణుదూతలు. అందుకు ఆశ్చర్యపోతారు యమభటులు. ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు. ఈ అజామిలుణ్ణి విష్ణు లోకానికి తీసుకొని వెళ్తున్నారా? ఇతను అసలు ఏం పుణ్యం చేశాడని మీరు విష్ణు లోకానికి తీసుకొని వెళ్తున్నారు? ఇతని గురించి అసలు మీకు తెలియదేమో. ఇతను మహాపాపి. బ్రాహ్మణుడిగా పుట్టాడే గాని చెప్పలేనన్ని నీచ కార్యాలు చేశాడు. ఏనాడు కూడా ఎవరికి అలాంటి దాన ధర్మం చేసి ఎరగడు. ఇసుమంత పుణ్యం కూడా చెయ్యలేదు. ఇలాంటి వాడికా విష్ణులోక ప్రాప్తి? ఆశ్చర్యంగా ఉందే అంటారు యమదూతలు. అప్పుడు విష్ణుదూతలు జీవుల యొక్క పుణ్య పాపాల గురించి, మోక్ష ప్రాప్తికి సాధనమైనటువంటి భగవాన్ నామస్మరణ గురించి యమభటులకు వివరిస్తారు. భగవాన్ నామ మహిమను గురించి విన్నటువంటి వారందరూ కూడా ఆ యమదూతలు చాలా ఆశ్చర్యపోతారు. ఎవరైనా సరే ఎన్ని పాపాలు చేసినా సరే ఆఖరి క్షణాల్లో నోరా నారాయణ అనేటటువంటి భగవాన్ నామస్మరణ చేస్తే చాలు
అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచులవుతాయి. మీరు చెప్పింది నిజమే. ఈ అజామిలుడు ఎన్నో ఘోరమైనటువంటి పాపాలే చేశాడు. ఇతను నరకానికి పోవలసిన వాడే. అయితే ఇతని ఆఖరి క్షణాల్లో నారాయణ నారాయణ అంటూ హరినామస్మరణ చేశాడు కదా, అప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించలేదు. అతను కొడుకునే పిలిచాడు. అయినప్పటికీ అది హరినామ స్మరణే అవుతుంది. అందుకు ఫలితంగా అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయాయి. పుణ్యాత్ముడు అయ్యాడు. అందుకే మేము ఈ విధంగా ఇతని ఎదుట ప్రత్యక్షమయ్యాం. శ్రీహరి నామస్మరణ చాలా గొప్పది. కాబట్టి మీరు అతన్ని స్పృశించరాదు. ఇక్కడి నుండి మీరు వెళ్ళిపోండి. కాదు కూడదంటే జరిగిందంతా కూడా మీ యమధర్మరాజుకి వివరించి నిజానిజాలను ఆయన ద్వారానే తెలుసుకోండి అని చెబుతారు. విష్ణుదూతలు ఇక సరేనన్నట్లుగా యమదూతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. యమధర్మరాజును సమీపిస్తారు. జరిగిందంతా కూడా యమధర్మరాజుకు చెబుతారు. హరినామస్మరణ అంత గొప్పదా స్వామి అని అడుగుతారు. యమధర్మరాజు అంత గొప్పదా ఏమిటి? చాలా గొప్పది. ఆ నామస్మరణ వినవస్తున్న వైపు మీరు వెళ్ళొద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇలాంటి తప్పును మీరు మరలా చెయ్యవద్దు అంటూ మందలిస్తాడు. యమధర్మరాజు ఇక తన భటులు చేసినటువంటి తప్పుకు వారిని తనని కూడా క్షమించమంటూ శ్రీహరిని ప్రార్థిస్తాడు. యమధర్మరాజు ఎంతటి పాపాత్ముడైనా ఆఖరి క్షణాలలో హరినామస్మరణ చేస్తే చాలు, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అతను స్వర్గానికే అర్హుడు అవుతాడు. హరినామస్మరణ అంత గొప్పది. ఆ నామం వినవస్తున్న వైపు తన దూతలను కనీసం కన్నెత్తు అయినా సరే చూడవద్దంటూ హెచ్చరిస్తాడు యమధర్మరాజు. అజామిలుని విషయంలో యమదూతలు చేసినటువంటి అపరాధాన్ని క్షమించమంటూ శ్రీ మహావిష్ణువును వేడుకుంటాడు. మృత్యుగడియలు సమీపిస్తూ ఉంటే యమభటులు రావడం, వారిని చూసి భయపడి తన ఆఖరి కొడుకు నారాయణ్ణి నారాయణ నారాయణ అంటూ కేక వేయడం, అప్పుడు విష్ణుదూతలు రావడం, వారి మధ్య వివాదం చెలరేగడం, ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు అజామిలుడు. అప్పుడు అతనికి జ్ఞానం అవుతుంది. హరినామస్మరణ అలాగే హరినామస్మరణ యొక్క శక్తి ఏమిటి, ఎలాంటిదా అనేదంతా కూడా తెలుసుకుంటాడు. దాంతో జీవితం మొత్తం కూడా వ్యర్థం చేసుకున్నందుకు ఎంతగానో దుఃఖిస్తాడు. ఆ తర్వాత మించిపోయింది లేదనుకొని భగవద్భక్తిని విపరీతంగా పెంచుకుంటాడు. అన్ని బంధాలను తెంచుకొని విరక్తుడై గంగా తీరానికి చేరుకుంటాడు. భగవంతుణ్ణి స్మరిస్తూ ధ్యానంలో మునిగిపోతాడు. అలా కొంతకాలానికి మృత్యుగడియలు సమీపించినప్పటికీ విష్ణుదూతలు మరలా అతనికి కనిపిస్తారు. వారిని చూసి ఎంతో ఆనందిస్తాడు. అజామిలుడు వారికి చేతులు జోడించి నమస్కరిస్తాడు. గంగా తీరంలో దేహాన్ని త్యజించి వారితో పాటు విమానంలో వైకుంఠానికి చేరుకుంటాడు. తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. ఇక ఇప్పుడు ఏ రథకథలను విన్నంత మాత్రానే సకల పాపహరణం లభిస్తుందో, అలాగే కోటి జన్మల పుణ్యం లభిస్తుందో ఇప్పుడు మనం ఆ రథకథల గురించి చెప్పుకోబోతున్నాం. ఒకనాడు సౌనకాది మహామునులందరూ కూడా నైమిసారణ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహామునిని దర్శించుకుంటారు. వారు ఆయనతో, స్వామి, సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాభివృద్ధిని, మోక్షాన్ని కలిగించే వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు. అప్పుడు సూత మహాముని, ఓ సౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాల గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అంటారు. పూర్వం యోగీశ్వరుడు అయినటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు తిరుగుతాడు. అన్ని చోట్ల అందరూ కూడా సంతోషంగానే ఉంటారు. కానీ భూప్రపంచమైనటువంటి మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైనటువంటి బాధలు పడడం గమనిస్తాడు. అయితే ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించిందే కావచ్చు, లేదా ధనధాన్యాల కోసం కావచ్చు. అయితే కారణం ఏదైనప్పటికీ దుఃఖ శాతం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అది చూసినటువంటి నారద మహాముని చాలా విచారించి అందుకు తక్షణ కర్తవ్యం కోసమై సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలను కలిగి సర్వాలంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తితో స్వామిని పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు స్వామి, మరి సర్వలోకాలకు కూడా మేలు చెయ్యగలిగిన వాడవు, భక్తుల కోరికలను తీర్చగలిగేవాడు అని చెప్పి చాలా ఎక్కువగా స్వామివారి భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా స్వామిని స్తుతిస్తాడు. ఇక శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, భక్త, అసలు ఎంతకి ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకైతే కనిపించలేదు. స్వామి, వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా?
అసలు తమను తలుచుకోవాలి కానీ వారికి తరుణోపాయం చూపించలేరా? నా మీద మీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకు ఆ కృప విస్తరించండి అని అడుగుతాడు. ఆ విధంగా నారదముని యొక్క దయాగుణాన్ని సంతోషించినటువంటి స్వామివారు, ఓ నారద, లోక శ్రేయస్సు కోసం నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు నీకు సహాయపడను చెప్పు. మానవులు తలుచుకోవాలి కానీ వారి కష్టం చిటికెలో తొలగిపోయే వ్రతం ఉంది. ఎంతో పుణ్యాన్ని కలిగించి వారి కష్టాలను నివారించేటటువంటి వ్రతం, దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే కనుక ఇహలోకంలో సర్వ సుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అంటాడు. అప్పుడు నారద మహాముని, స్వామి, అసలు ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? దాని విధానం ఏమిటి? ఇంతకుముందు ఎవరు ఆచరించారు? ఎప్పుడు చేయాలి? ఇవి కూడా వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీహరి దీనిని ఏ మాసంలో అయినా సరే చేసుకోవచ్చు. ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, సూర్య సంక్రమణం రోజు కానీ చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే సంవత్సరంలో ఏ రోజైనా, ఏ నెలలో అయినా చేసుకోవచ్చు. నెలకు ఒకసారి అయినా చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా కానీ కులభేదం లేకుండా ఆచరించుకోవచ్చు అంటూ స్వామివారు ఆ యొక్క వ్రత విధానం గురించి అంతా కూడా వివరిస్తారు. ఇక నారద మహాముని ఈ విధంగా చెబుతారు, స్వామి, వ్రత విధానం గురించి చెప్పారు కదా, మరి ఈ యొక్క వ్రత విధానాన్ని ఎవరైతే ఆచరించారో, ఆచరించి ఏ ఏ ఫలితాలను పొందారో ఆ విషయాల గురించి కూడా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మునీశ్వరుడికి చెప్పినటువంటి విషయాల గురించే ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను అంటూ, సూత మహాముని, ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెబుతాను వినండి. కాశీపట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తినడానికి సరైనటువంటి తిండి కూడా లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధను చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతన్ని కష్టాల గురించి అన్నీ కూడా తెలుసుకొని, అసలు నీకు ఉన్నటువంటి బాధ ఏమిటో చెప్పమని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడిని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకున్నటువంటి పేదరికం తొలగే మార్గం గురించి చెప్పమని వేడుకుంటాడు. దానికి శ్రీహరి సత్యనారాయణుడు అనేటటువంటి పేరు కలిగిన విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు కనుక ఆ వ్రతం చేస్తే నీకు ఉన్నటువంటి దుఃఖాలన్నీ నశిస్తాయి కాబట్టి ఆ వ్రతం చెయ్యమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానం అవుతాడు స్వామి. అయితే ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు కనీసం నిద్ర కూడా పోకుండా వ్రతం ఎలాగైనా చెయ్యాలి అనే సంకల్పంతో మేల్కొని మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకై బయలుదేరి వెళ్తాడు. అయితే ఆశ్చర్యంగా ఆ రోజు ఏమవుతుందంటే, రోజుటి కన్నా కూడా అతనికి ఎక్కువగా ధనం సమకూరుతుందన్నమాట. ఇక దాంతో ఆయన బంధుమిత్రులందరినీ కూడా చక్కగా పిలిచి వ్రతం చేసుకుంటాడు. ఇక స్వామివారు చెప్పినట్టుగా అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వ సంపదలకు అధికారి అవుతాడు. అప్పటి నుండి అతను ప్రతి నెల ఈ వ్రతాన్ని చేసుకుంటూ అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని కూడా పొందుతాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడు అయితే చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి. ఈ బ్రాహ్మణుడి వలన విని మరెవరెవరు చేశారో తెలియజేయమంటూ సౌనకాది మునులు మరలా సూత మహామునిని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెబుతారు, చూడండి, ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటాడు. అలా వ్రతం చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలో అతని దగ్గరకు అనుకోకుండా వస్తాడు. అతనికి బాగా దాహం వేసి వస్తాడు. అంటే నీళ్లు అడుగుదామని చెప్పి వస్తాడు. అక్కడ ఆ యజమాని ఏదో పూజ చేస్తూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుని ఆ యొక్క విశేషం ఏమిటయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు జరిగినటువంటి కథ అంతా కూడా వివరంగా తెలియజేసి ఎలా కష్టాలు తొలగిపోయాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి కూడా ఆ వ్రతం చెయ్యాలని చెప్పి ఉన్న ఫలంగానే ఆ వ్రతం చేయాలని మనసు కుదురుతుంది. వెంటనే ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలన్నీ తీసుకొని తను కూడా చెయ్యాలనుకుని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలు అమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో ఎప్పటికన్నా కూడా ఇంకా చాలా బాగా ఎక్కువగా ధనం కనుక వస్తే తప్పకుండా ఈ వ్రతం చేసుకుంటానని మనసులో అనుకుంటాడు. అయితే అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా కూడా రెట్టింపు ధనం వస్తుంది అతనికి. ఇక అతను కూడా బంధుమిత్రులు అందరితో కలిసి స్వామివారి వ్రతం చేసుకుంటాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటన్నింటినీ కూడా సేకరించి వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తాడు. కాబట్టి ఈ యొక్క వ్రత మహత్యం వలన అతను కూడా పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుకుంటాడు. ఇదే విధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మరెవరున్నారో
వారి కథ గురించి కూడా తెలుసుకుందాం. పూర్వం సత్యవాక్కు కలిగినటువంటి ఉల్కాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. ఇక భద్రశీల అనే నదీ తీరమున తన భార్యతో కలిసి సత్యరథాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అలా రథం చేసుకుంటూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, మీరు చేస్తున్నటువంటి ఈ రథం ఏమిటి? దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు అతనికి వివరంగా చెప్పి, నాకు సంతానం లేరు, సంతానం కోసమే ఈ రథాన్ని చేస్తున్నాను అని చెప్పగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ రథం చేసుకుంటాను అంటూ ఆ రోజు వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ విషయం గురించి చెబుతాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మనసులో మొక్కుకుంటాడు. ఇక కోరిన కోరికలను తీర్చేటటువంటి ఆ సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద ముక్కులు సంపద ముప్పులు అనే మాట ఊరికే రాలేదు కదా. ఆ అమ్మాయికి కళావతి అనే నామకరణం చేస్తారు. కానీ ఆ అమ్మాయి పుట్టినటువంటి వేడుకలు స్వామివారి గురించి పూర్తిగా మర్చిపోతాడు. రథం చేసుకుంటానని చెప్పి అనుకుంటాడు కదా, ఆ రథం గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఆ అమ్మాయి బాగా పెరిగి పెద్దదవుతుంది, యుక్త వయసుకు కూడా వస్తుంది. ఇక భార్య స్వామివారి మొక్కు గురించి ఎప్పుడైతే గుర్తు చేస్తుందో అలా గుర్తు చేసినటువంటి ప్రతిసారి కూడా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అంటూ అతను మాట దాటి వేసేవాడు. తగినటువంటి వరుడు గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి ఒక వైశ్య కుమారుడు ఉన్నాడని చెప్పి తెలుసుకొని అతనితో అమ్మాయికి వివాహం నిశ్చయం చేస్తాడు. ఇక అప్పుడైనా పోని మాట నిలబెట్టుకుంటాడా అంటే వివాహ సంబరంలో పడి స్వామివారి మొక్కును పూర్తిగా మర్చిపోతాడు. ఇక స్వామివారి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. అయితే కొంతకాలం అయ్యాక మామ అల్లుళ్ళు ఇద్దరూ కలిసి వ్యాపార నిమిత్తమై చంద్రకేతు రాజకుమారుడు ఉండేటటువంటి పద్మానుసారపురం అనేటటువంటి ఒక పురానికి వెళ్తారు. ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి సత్యనారాయణ స్వామివారు అతన్ని శపిస్తాడు. ఆ శాపవాసం వలన ఎవరో చేసినటువంటి నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు వస్తారు. రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి భటులు వెంటపడుతూ ఉంటే భయపడిపోయి ఈ వైశ్యులు ఉన్నటువంటి చోట ఆ డబ్బు మూటలను విడిచిపెట్టి పారిపోతారు. అయితే ఇంకేముంది, ఆ భటులు ఆ మామ అల్లుల్ని దొంగలుగా పరిగణించి వారిని పట్టుకొని వెళ్ళిపోతారు. రాజుగారు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం స్వాధీనపరుచుకుంటాడు. ఇక వాళ్ళ కష్టాలు అక్కడితోనే ఆగిపోలేదు. సత్యనారాయణ స్వామి వారి యొక్క శాపవసన ఇక్కడ ఇంటిలో పరిస్థితి కూడా బాగా విషమించిపోతుంది. ఇంటిలో దొంగలు పడి ఉన్నటువంటి సొమ్ము మొత్తం అపహరించుకుపోతారు. కనీసం తినడానికి తిండి కూడా లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లు తిరిగి డబ్బు సంపాదించుకొని బ్రతుకుతూ ఉండేవారు. అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకనాడు ఒకరి ఇంటిలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. అయితే ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతుర్ని ముందు విషయం తెలుసుకోకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి. ఆ తర్వాత విషయం తెలుసుకొని తన తప్పును తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని యొక్క రథం ఇప్పటికైనా ఎలాగైనా చెయ్యాలని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులందరితో కూడా కూడి స్వామివారి రథాన్ని నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని చెప్పి కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదు కాబట్టి లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే అందుకు తగినటువంటి చర్య తీసుకుంటాడు. ఇక చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వారిని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మంటూ, అలా చెయ్యనటువంటి పక్షంలో అతనికి రాజ్యం నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతాయని చెప్తాడు. ఇక సత్యదేవుడు కోరిన రీతిగాని ఆ రాజుగారు మరునాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం అంతా చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు. ఇక ఆ వైశ్యులకు భయం లేదని చెప్పి దైవశాపం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి సానపానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వారికి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక రాజుగారి వద్ద సెలవు తీసుకొని ఆ వైశ్యులు తమ ఊరికి తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వారిని ఒకసారి పరీక్షించాలని చెప్పి స్వామివారు
త్రిదండి సన్యాసి వేషధారి అయ్యి వచ్చి మీ ఓడలో ఏముందని చెప్పి వారిని అడుగుతాడు. అప్పుడు ఆ వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయకుండా పొగరగా, ఓ దండి, ఏముంటే మీకెందుకయ్యా, దొంగలించడానికి ఏమైనా వచ్చావా ఏమిటి? మా దగ్గర ఆకులు అలమలు తప్ప ఏమీ లేవు పో అంటూ పరిహాసాలాడుతారు. తదాస్తు అంటూ ఆ త్రిదండి అక్కడి నుండి అంతర్ధానం అవుతుంది. ఇక త్రిదండి వెళ్ళిన తర్వాత ఆ వైశ్యుడు లేచి ఒక్కసారిగా ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే అక్కడ ఆకులు అలమలు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత పనయ్యి దుఃఖిస్తూ ఉంటాడు. ఇక అల్లుడు వెంటనే, మామ, ఇదంతా కూడా ఆ త్రిదండి శాపమే. ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు. ఎలాగైనా కానీ అతని వద్దకు వెళ్ళి మనం ఎలాగైనా సరే తప్పైపోయిందని చెప్పి వేడుకుందాం పదా అని చెప్పి అంటాడు. అలా మామ అల్లుళ్ళు ఇద్దరూ కలిసి త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన చూసి సవినయంగా ఆయన ముందు మోకరిల్లి, స్వామి, ఏదో తెలియక చేసినటువంటి అపరాధం కాబట్టి మన్నించండి అంటూ పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడకండి, చూడు, నీవు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడువయ్యావు, అందుకే నీకు మాటి మాటికి ఈ విధంగా దుఃఖం కలుగుతుంది అని చెబుతాడు. అప్పుడు జ్ఞానోదయం అయినటువంటి ఆ వైశ్యుడు వెంటనే భగవంతుడిని ఇలా కీర్తిస్తాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేరు కదా, మరి మనుషునైనటువంటి నేనెలా తెలుసుకోగలను స్వామి? కాబట్టి నా పైన ఆగ్రహించకుండా ప్రసన్నుడు కమ్ము. నా శక్తి కొలది నిన్ను తప్పకుండా నేను ప్రార్థిస్తాను స్వామి, నాకు నా ధనం తిరిగి ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామివారు ప్రసన్నుడై ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు. మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతారు. మామ అల్లుళ్ళు ఇక తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమంటూ తన ముఖ్యభటుణ్ణి పంపిస్తాడు. అదే సమయంలో అక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజలు చేస్తూ ఉంటారు. అది చివరి వరకు వచ్చి ఉంటుంది. పూజ ఆ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజను ముగించుకొని కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళ్తుంది. ఇక భర్త క్షేమంగా వచ్చాడు అనేటటువంటి సంతోషంతో కళావతి కనీసం తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా ఒడ్డుకు పరిగెడుతూ వస్తుంది. అది చూసి మరలా స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ కాస్త మునిగిపోయేలా చేస్తాడు. ఇక కళావతి భర్త కనిపించకపోవడంతో చాలా దుఃఖిస్తూ ఉంటుంది. ఆమె దురావస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల కదా, కాబట్టి స్వామివారి మాయను, ఆ స్వామివారి యొక్క మాయను తెలుసుకునేటటువంటి శక్తి ఎవరికీ లేదని చెప్పి విలపిస్తూ ఉంటుంది. ఇక కళావతి తన భర్తతో సహగమనం చెయ్యాలని చెప్పి అందుకు ఉద్యుక్తురాలవుతుంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తానని చెప్పి స్వామివారిని తలుచుకోగానే పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు. సాధు, నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తినకుండా భర్తని చూడాలని చెప్పి పరిగెడుతూ వచ్చింది. పూజ మధ్యలోనే ఆపేసి, అందుకే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రసాదం కనుక తిని వస్తే అంతా మరల సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు. ఇక కళావతి అదే విధంగా చేస్తుంది. ఆమె భర్తగా చక్కగా నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు. అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి, సంక్రాంతికి, ఏకాదశికి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహపర సుఖాలను పొందుతాడు. అలాగే ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మరొకరి గురించి తెలుసుకుందాం. ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి ఒక రాజు, తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఒకనాడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అయితే అదే చెట్టు వద్ద కొంతమంది గోప బాలకులు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామివారి యొక్క పూజ చేసి ఆ తర్వాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఇస్తారు. అయితే వారు తక్కువ కులస్తులని చెప్పి వారు ఇచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేదు ఆ రాజు. అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని ధిక్కారానికి, అతనికి ఉన్నటువంటి అహంకారానికి శిక్షగా అతనికి ఉన్నటువంటి 9 కొడుకులు మరణిస్తారు. తన ధాన్యాలు అన్నీ నశించిపోతాయి. ఇక ఆ రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోప బాలకుల దగ్గరికి వెళ్ళి వాడితో కలిసి స్వామివారి పూజ చేస్తారు. అప్పుడు అతని 9 కొడుకులను, తన ధాన్యాలను మరలా తిరిగి పొందుతాడు. కాబట్టి ఓ సౌనకాది మహామునులారా, చూసారా, ఎవరైతే దుర్బలమైనటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను ఆచరిస్తారో
వారు సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలు పొందుతారు, ఇహలోక సౌఖ్యాలను పొందుతారు. అలాగే 4 వర్ణాల వారు ఏ వర్ణం వారైనా కానీ ఈ వ్రతాన్ని ఈ పూజను చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, భీతుడు భయాన్ని కోల్పోతాడు, చివరికి సత్యపురానికి వెళ్ళిపోతాడు. సౌనకాది మునులారా, ఏ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి గలవాడు అవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని గురించి, వ్రత విధానాన్ని గురించి, వ్రత కథల గురించి ఇప్పుడు మీకు చెప్పాను కదా. ఇది కలియుగంలోనే విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి గొప్ప వ్రతం. ఈ దేవుణ్ణి సత్యేశ్వరుడు అని, సత్యనారాయణుడు అని, సత్యదేవుడు అని కూడా పిలుస్తారు. ఇక సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీర్చి సత్యరూపుడు అవుతాడు. కాబట్టి ఓ ముని శ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని నిత్యము కూడా ఎవరైతే చేసుకుంటారో, నిత్యము కూడా ఈ కథలను ఎవరైతే స్మరిస్తూ చదువుతూ వినిపిస్తూ ఉంటారో వారి పాపాలు కూడా సత్యదేవుని యొక్క కృప వలన మొత్తం కూడా నశించిపోతాయి. సౌనకాది మహామునులందరికీ కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానం గురించి, అలాగే స్వామివారి యొక్క కథల గురించి పూర్తిగా వివరిస్తారు. సూత మహాముని ఇక ఈ వ్రత విధానాన్ని, కథల గురించి తెలుసుకొని సౌనకాది మహామునులందరూ కూడా ఎంతో సంతోషించి సూత మహామునికి వేవేల ధన్యవాదాలు తెలియజేసుకొని, స్వామి ఇది మా అదృష్టం కాబట్టే మేము సత్యనారాయణ స్వామి వారి యొక్క రథకథలను మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది, ఇదంతా కూడా స్వామివారి యొక్క సంకల్పమే అనుకుంటూ ఎంతో సంతోషిస్తారు. విన్నారు కదండి, స్వామివారికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.